ఏం చేస్తున్నావు? ఇవాళ స్వీట్ చేస్తున్నా. మడత కాజాలు రెడీ చేద్దాం. ఫస్ట్ పిండి కలుపుకుంటాను. ఏం పిండి అది? మైదా పిండి 1/2 kg తీసుకున్నా. కొంచెం సాల్ట్ వేసా, వంట సోడా కొంచెం ఆయిల్ వేస్తున్నా. 1 గంట అంతా మన చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి లెక్క కలుపుకోవాలి. పిండి ఇలా స్మూత్గా బాగా కలిపేసుకోవాలి. రౌండ్ చేయి. ఇట్లా 5 చేసుకోవాలి. చపాతీస్ చేసుకోవాలి ఇలానే పల్సగా. కాజాలు మడత కాజాలు ఆయిల్ రాస్తున్నా. ఇట్లా ఇట్లా పిండి చల్లుకొని ఒకదాని మీద ఒకటి రౌండ్ గా చేసుకోండి. మాకు షేప్ పోయినాయి కానీ మీరైతే రౌండ్ చేసుకోండి. ఇట్లా బిర్రుగా ఇట్లా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చుట్టేయాలి. ఇలా రోల్ చేయాలి. ఇట్లా రౌండ్ గా రోల్ చేసి ఇప్పుడు వాటిని సేమ్ సైజ్ లో కట్ చేసుకోవాలా చేస్తుంది. ఇప్పుడు అవి మడత కాజాలు ప్రెస్ చేసినట్టు పొడుగొస్తాయి అన్నట్టు. చూపి ఇట్లా మంచిగా క్లియర్ ఇట్లా మడత వస్తాయి అన్నట్టు. ఇట్లా చేత్తోని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా పలసగా. ఇవి పొరలు వస్తాయి. ఇవన్నీ పొరలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేస్తే మనకు మడత కాజా అట్లా అన్ని ప్రెస్ చేసేసుకొని అన్ని రెడీగా పెట్టుకున్నాక ఆయిల్ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఆయిల్ వేడైందా? కొంచెమే వేడి కావాలి, బాగా కూడా వేడి కావద్దు. కొంచెమే వేడి కావాలి. మీడియం ఫ్లేమ్ లో చక్కెర పాకానికి 1/2 kgకి 1/2 kg వేయాలి. కానీ నేను గ్లాసున్నర వేస్తాను. గ్లాసున్నర చక్కెర పాకం పట్టుకున్నా. ఇట్లా బాగా వేడి కావద్దు, నార్మల్ వేడిలోనే ఇవి వేసేయాలి. అట్లనే ఉండాలి. నార్మల్ వేడిలోనే మీడియంలో నార్మల్ వేడిలో పెట్టండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలా. చక్కెర పాకం చేసుకుందాం. ఇక అట్లా కలర్ వచ్చిందాకా ఇట్లా వేసి ఈ స్టెప్స్ మా మానస చేస్తుంది. ట్రై ఈజీ అయిపోయింది. నేను కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో స్వీట్ తినాలి ఉంది అన్నప్పుడు టక్కున అయిపోతాయి. స్వీట్ పొరలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీస్తుంది మమ్మీ. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇటు పాకం, తీగ పాకం మన గులాబ్ జామ్కు పట్టినట్టు. అందులో ఒక నిమ్మకాయ పిండితే గడ్డ కట్టకుండా ఉంటుంది. కానీ ఇక నిమ్మకాయ లేదు. నిమ్మకాయ ఉంటే వేసుకోండి. తీసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయినాయి. లోపల కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. లోపల ఉడకవు. మీడియంలో చక్కగా ఇట్లా తొందరగా స్వీట్ తినాలండి అని అనిపించినప్పుడు పిల్లలకైనా మనకైనా స్వీట్ తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు అవి పాకంలో వేసేసుకోవడం. కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి టేస్ట్ కోసం. మంచి అవి కొంచెం సేపు ఆగితే ఇట్లా మనకు గులాబ్ జాములు పీల్చుకున్నట్టు పీల్చుకుంటాయి. కొంచెం నానాలన్నట్టు దాంట్లో కొంచెం సేపు ఇట్లా చల్లార పెట్టుకొని మనం ఈ లోపు అవి చేసుకుంటాం. తినేస్తే కాజాలు రెడీ అయిపోయినట్టు. మన మడత కాజాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేసి చూడండి. ఇట్లా పొరలు సేమ్ అట్లానే ఉంటది. ఇంకొక ట్రిప్ బయట చల్లటి వెదర్ లో వేడి వేడి కాజాలు రెడీ. స్వీట్ పిల్లలకి స్వీట్ రెడీ. వేడి వేడి కాజాలు రెడీ. ఎలా ఉంది? జ్యూసీగా సూపర్ ఉంది. ఇవి మన కాజాల ప్రిపరేషన్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.